गजाननं भूतगणादिसेवितं कपित्थजम्बूफलसारभक्षितम् उमासुतं शोकविनाशकारणं नमामि विघ्नेश्वरपादपङ्कजम्। सदाशिवसमारम्भां शङ्कराचार्यमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्पराम्। अपारकरुणासिन्धुं ज्ञानदं शान्तरूपिणं श्रीचन्द्रशेखरगुरुं प्रणमामि मुदान्वहम्। దేవుని స్వరము ప్రథమ భాగము. ప్రవచించిన వారు శ్రీ కాంచి కామకోటి పరమాచార్య శ్రీ 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 చంద్రశేఖరేంద్ర సరస్వతి మహాస్వాములు వారు. విషయము యువత కర్తవ్యం. మన జ్ఞానులు ఇతరులకు మంచి చేయటానికి ఈ శరీరం ఉన్నది అని చెప్పారు. పరోపకార్థమిదం శరీరం. శరీరంలో శక్తి సత్తువ ఉన్నప్పుడే యువత సేవ చేయాలి. ఇతరులకు సేవ చేయటానికి శరీర శక్తిని పదిలపరుచుకోవాలి. శరీర శక్తి కన్నా మించింది మంచి నడవడి వల్ల ఇచ్చే శక్తి. మన మతం విధించిన శాస్త్ర ధర్మాల ప్రకారం పవిత్రమైన జీవితాన్ని గడపాలి. ఇట్లా పవిత్రంగా ఉంటేనే మనం ఇతరులకు సక్రమంగా సేవ చేయగలం. కామక్రోధాలు ఉంటే సరైన సేవలను ఎట్లా చేయగలము? ప్రశ్న. సమాజ సేవ నిజంగా జరగాలంటే దానితో ముడిపడిన వారు ధర్మం సత్యాల పట్ల గట్టి నిష్ఠాభావాన్ని కలిగి ఉండాలి. వారికి భయం అనేదే ఉండరాదు. నిర్భయంగా ఉండటం వేరు, హింసాత్మక పద్ధతులను అవలంబించడం వేరు. ఈ రెండింటిలో తికమక పడరాదు. ఆంజనేయ స్వామి యువతకు ఆదర్శమూర్తి. ఆయన శక్తి అనంతమైనది, కానీ స్వాభావికంగా ఆయన శాంతమూర్తి. క్రోధం ఎగిసి పడవలసి వచ్చినప్పుడు ఆయన మహావీరుడై సంహారం చేశాడు. ఆయన వివేక శక్తి మహత్తరమైనది. అయినప్పటికీ భక్తిభావంలో మునిగి వినయానికి రూపం దాల్చినట్టుగా ఉంటాడు. సేవానిరతుడు. అతనికి ఏమి భయం లేకపోయినా తనకు తానుగా హింసకు పాల్పడలేదు. తన బలాన్ని వ్యక్తిగత ప్రయోజనాలకై వాడుకోలేదు. క్రూరాత్ములు బలహీనుల మీద దౌర్జన్యం చేసినప్పుడు ధైర్యంగా బలహీనులను కాపాడాడు. శివాజీ కూడా అట్టి ఆదర్శమూర్తియే. శివాజీ ఇంత సద్గుణాలను ఎందుకు కలిగి ఉన్నాడంటే ఆయన కూడా ఆంజనేయ అవతారమైన సమర్థ రామదాస్ శిష్యుడు. శరీర బలం, అహింస, నిర్భయత్వం ఇవన్నీ కలిసి మన కష్టాన్ని పట్టించుకోకుండా ఇతరులను రక్షించే స్వభావంతో జత చేరితే అదెంత గొప్ప గుణం అవుతుంది. దాన్ని పాత రోజుల్లో క్షాత్ర ధర్మం అనేవాళ్ళు. క్షాత్రాత్ కిల త్రాయతే ఇది క్షాత్రం. క్షాత్రం అంటే ఇతరులను చెడు నుండి రక్షించడం. ఇప్పుడు మన దేశపు జనులు ఈ క్షాత్ర ధర్మాన్ని పాటించవలసిన అవసరం ఎంతో ఉన్నది. వాళ్ళు బలవంతులకు భయపడరాదు. క్రూరమైన శక్తి ఉన్న వారి దుశ్చర్యల నుండి బలహీనులను రక్షించడానికి కొందరైనా అత్యున్నత త్యాగాన్ని చేయక తప్పదు. ధర్మానికి ఆపద ఏర్పడినప్పుడు యువత జీవితాన్ని షడభంగురమని భావించి అధిక సంఖ్య అల్పసంఖ్య అని సంఖ్యాబలాన్ని అస్సలు పట్టించుకోకుండా పోరాడాలి. సేవా కార్యంలో నిమగ్నమైన యువత ధర్మమిది. కానీ దురదృష్టవశాత్తు యువత ఇందుకు పూర్తి విరుద్ధంగా ఉండటం చూస్తున్నాము. బలహీనులను భయపెట్టడం, హింసాత్మక పద్ధతులను ఉపయోగించి వారిని అణిచివేయటం మంచి పద్ధతి కాదు. సమ్మెలు, నిరాహార దీక్షలు, దిష్టి బొమ్మలను కాల్చటం, గొడవలు చేయటం వంటివి ఆ పనులు చేసేవారి శక్తిహీనతనే పైకి ఎత్తి సూచిస్తాయి. వారి లక్ష్యంలో ఉన్న సత్యం మీద వారికే నమ్మకం లేనందున ఈ చర్యలకు పాల్పడతారు. తమ బలాన్ని దుష్ప్రయోగం చేసే అధిక సంఖ్యాకులను చూసి భయపడటం, బలహీనంగా ఉన్న వారిని భయపెట్టడానికి తమ శక్తిని దుర్వినియోగం చేయడం అనేవి
ఈ దేశానికి మంచిది కాదు. ప్రజలలో ఉండే ఈ శక్తిహీనత ప్రభుత్వాలలో కూడా ప్రతిబింబిస్తుంది. మనం నిర్భయమైన నాగరికులుగా మరొక్కసారి తలెత్తుకుని తిరగలగాలి అంటే క్షాత్రధర్మాన్ని పెంపొందించుకోవాలి. క్షాత్రధర్మం అంటే ఆత్మబలం ఉన్న వ్యక్తులు క్రమశిక్షణతో ముందుకు వచ్చి గట్టి నిబద్ధతతో నిర్భయమైన హృదయంతో అణచివేత దుశ్చర్యల మీద పోరాటాన్ని సాధించేందుకు చర్యలను చేపట్టడమే. లోకశ్రేయస్సే లక్ష్యంగా ఈ ధర్మాన్ని అనుసరిస్తే దేశంలో క్రమశిక్షణ, వ్యవహారం బాగా చక్కబడుతాయి. ప్రభుత్వం దానికదే మెరుగవుతుంది. హరి ఓం తత్సత్. వ్యాఖ్యాత మీ ప్రియతమ నేస్తము నివర్తి నాగభూషణ శర్మ. హర హర శంకర, జై జై శంకర.